నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యరావు అయితే ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఒకే ఒక్క మాటతోని ఇక జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటోడు అనేది మనకి క్లియర్ కట్, అంటే ఆయన మాటతోనే మనకు పిక్చర్ కనబడుతుంది అనమాట. అట్లా మాట్లాడినమాట. ఇంతకీ అసలు ఆయన ఏం మాట్లాడిండు ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మనం ఒక వీడియో చూస్తున్నాం. ఏంటంటే ఒకే ఒక మాటతోని జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్లుంటాడు, ఏంది, ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది ఆ వీడియోలో ఆయన మాటలలో మనకైతే క్లియర్ పిక్చర్ కనబడుతుంది. సో అది ఏంటి అంటారు? ఒక మనిషిని చూడంగానే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఒక సామెత చెప్తారు. అంటే చూడంగానే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఒక ఫేస్ని చూడంగానే వీళ్ళు ఎట్లాంటి అవగాహన వస్తుంది. ఆ తర్వాత దాని తప్పు అయితే కనుక కొంచెం లోతుకు పోతే తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫస్ట్ నుంచి ఆయన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఆయన ఇంటి కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి ఆలోచనతో ఉంటారు, ఎలాంటి వ్యక్తిత్వం గలవాళ్ళు ఆయన అనేది ఒక అవగాహన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. అందుకే 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, వాళ్ళలో 8 మంది వెళ్ళిపోతున్నారు అంటున్నారు, అది సరే తర్వాత ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే దాని మీద డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాజీ మంత్రి, కొంచెం చదువుకొని అవగాహన ఉన్నటువంటి లీడరు, సహజంగా ఆరోపణలు చేయరు, నిరాధారమైనట్టు ఆరోపణలు చేయరు. ఒక కంక్లూజన్కి, ఒక అవగాహనకి పూర్తి స్థాయిలో తను వచ్చిన తర్వాతనే చేస్తారు. ఆయన తను అనుభవించిన తర్వాతనే చేస్తారు. తను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మాత్రం చెప్తారు. ఎవరో ఎక్స్పీరియన్స్ చేసింది ఆయనకి చెప్తే దాన్ని చెప్పరు. ఆయన అనుభవించిన తర్వాతనే చెప్తారు అనేది డొక్కా మాణిక్య వరప్రసాదరావు గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో. ఎంతో కొంత ఇంటలెక్చువల్ సెక్టార్కి సంబంధించినటువంటి లీడర్గా అనుకుంటుంటారు. ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తిత్వం కల వ్యక్తి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్నం ఒక మెతుకు పట్టుకుంటే ఒక మెతుకుతోటి అన్నం ఉడికిందా లేదని చెప్పి చెప్తారంటారు పెద్దలు. అలాగే ఆ ఒక్క మాటతోటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అనేది క్లారిటీ, ఇంకా దీంట్లో డిస్ప్యూటే లేదు, అంత స్పష్టంగా చెప్పారు. ఇంతకీ అసలు ఆయన ఆ మొక్క మాటలో ఏం చెప్పారు అనేది ఆసక్తిగా ఉంటుంది. నేను ఆయన వీడియో ప్లే చేయడానికి లేదు కాబట్టి ఆడియో వినిపిస్తాను, ఎందుకంటే మనకి వీడియో ప్లే చేయడానికి అవకాశం లేదు కాబట్టి. సో అది నేను వినిపిస్తాను. సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనుకో, నాగరాజు తప్పు చేశాడు అనుకో, అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు అనుకో, నేను వెళ్ళి సార్ నాగరాజు ఒక మర్డర్ చేశాడు అన్నా అనుకోండి, ఒకటే కదా అన్న అంటాడు, ఒక మర్డరే కదా చేసింది అంటాడు, 10 చేసినప్పుడు ఆలోచిద్దామని అంటాడు. అంటే ఇది మేము కూడా చేశారు బ్రహ్మానందటి. అంటే ఒక తప్పు చేస్తే తప్పు చేశారు సార్ పలాని వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఒకటే కదన్నా, 10 చేయని. అంటే అది కూడా తన ముందు మెన్షన్ చేసింది ఏంటంటే ఆయనకి ఎవరైనా ఇష్టమైన వ్యక్తుల గురించి తప్పులు చేస్తే, అంటే ఆయన ఒకవేళ ఆయన ఇష్టపడితే వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా అది ఆయన కరెక్ట్ కిందనే లెక్క చేస్తారు. అది మర్డర్ అయ్యి అత్యాచారం ఏం చేసినా కూడా ఆయన కరెక్టే అనిపిస్తుంది. అదే చెప్తున్నది. ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ గారు అంత ఈజీగా చెప్పరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ గుర్తింపు ఉన్నటువంటి లీడరే ఆయన. సరే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఎలా ఉంది అనే దాని మీద చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒక రేప్ చేసి వచ్చినా కానీ అన్న పలానా అతను రేప్ చేసి వచ్చాడు అని చెప్తే ఒకటే కదా, ఒక 10 చేయని ఆలోచిద్దాం అని అంటారంట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక తప్పుని తప్పు లెక్క ఒక తప్పు కాదు, అసలు తప్పులు అనేవి తప్పు చేస్తే ఎంకరేజ్ చేస్తారనేది ఆయన భావన, తప్పు చేయనాడు అవసరం లేదు అనేది ఆయన భావన. అంటే తప్పు చేస్తే లైమ్ లైట్ లో ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఏదైనా కానీ తప్పులు ఇన్ని చేస్తే అంత ప్రయారిటీ ఇస్తారు అనేది ఆయన భావన. అంటే ఒక తప్పు చేశారన్నా పలానా అతను రేప్ చేశాడని చెప్పి చెప్తే ఒకటే కదా రేప్ చేసింది, 10 చేసినప్పుడు ఆలోచిద్దామని అంటే అంత నిర్లక్ష్యంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడరు
బాధ్యతాయుతమైనటువంటి లీడర్గా ఉన్నారు కదా. ఒక పార్టీ అయితే ఉంది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచో చెడో ఆ పార్టీకి ఆయన చెప్పినట్టు 39% ఓట్ బ్యాంక్ ఉంది కదా, అంటే 39% ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతూ ఉన్నారు కదా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. అది అదే ఆయన పూర్వజన్మ అదృష్టమో లేకపోతే పూర్వజన్మలో పెద్దలు చేసుకున్నటువంటి అదృష్టమో, మొత్తానికి ఒకసారి అయితే సీఎం అయ్యారుగా, సీఎం అవకాశం ఇచ్చారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్న చరిష్మా కలిసి వచ్చిందో కారణం ఏదన్నా కానీ ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కదా, ఒక పార్టీకి అధినేత కదా. 39% నాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇప్పటికి కూడా బల్లగుద్ది చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పొలిటీషియను ఎలాంటి వాడు అతను అనేది మాణిక్యవర ప్రసాద్ చెప్తున్నారు. ఈ మాట వింటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భయం వేయట్లేదా? భయం వేయాలి కదా. అలాంటి లీడర్నా మనం ఎంచుకుంది, అలాంటి లీడర్గా మనం 39% ఓట్ బ్యాంక్ ఇచ్చిందని చెప్పి ఆలోచించాలి కదా. అంటే ఒక తప్పు చేస్తే, తప్పులు చేయక ఏం చేస్తారన్న, ఒక 10 తప్పులు చేయని ఆలోచిద్దాం. అంటే మనిషి అన్నాక తప్పులు చేసి సహజం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అది కూడా రేప్ గురించి చెప్పారు ఆయన. ఒక రేప్ చేసి వస్తే 10 రేపులు చేయని ఏమవుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పింది అక్షరాల నిజం అని చెప్పి అనడానికి కొన్ని ఉదాహరణలు మనం రివీల్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు తన కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంట్లోకి డోర్ డెలివరీ చేశారు. ఇంకొక పార్టీ నాయకుడు అయితే ఏం చేస్తారు, అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. అవునా? ఇమీడియట్గా సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఊడబీకుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ పదవి ఊడబీకలేదు, ఆయన రివ్యూ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకున్నారు బెయిల్ మీద తీసుకొచ్చి. అంటే ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పింది నిజం అనిపిస్తుంది కదా. అది ఆ బిహేవియర్ చూస్తుంటే అయిపోయిందా. తర్వాత ఇంకొక ఉదాహరణ తీసుకుందాం, జోగి రమేష్. ఈ జోగి రమేష్ ఏం చేశారు, ఒక పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆ రోజున దాడి చేశారు ఆయన ఇంటికి పోయి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి దాడులు చేసేంత అది చేయడం అనేది కరెక్ట్ అని అసలు? ఒక పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ధ్వంసం చేశారు లోపలికి వెళ్ళి. దానికి గిఫ్ట్గా దాన్ని చేయించింది ఎవరు, దానికి సారథ్యం వహించింది ఎవరు, జోగి రమేష్. దానికి గిఫ్ట్గా ఏమి ఇచ్చారు, ఆయనకు అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీని అర్థం ఏంటి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పింది అక్షరాల నిజమే కదా. ఈ సంఘటనను బట్టి చూస్తే, ఈ సంఘటన మనం బేస్ చేసుకొని చూస్తే, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈవెన్ ఐపీఎస్ని కూడా ఏం చేశారు, తప్పులు చేయండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఐపీఎస్లు కొంతమంది తప్పులు చేశారు కదా, చేయబట్టే కదా ఇవాళ వాళ్ళని లూప్ లైన్లో పెట్టారు. సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు సమాజానికి భద్రత కల్పించాలి, సమాజం బాగు కోరుకోవాలి, సమాజ శ్రేయస్సు కోరుకోవాలి. వాళ్ళకి అందుకే ఆ ట్రైనింగ్ ఇస్తారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుభవించడానికి వాళ్ళకి కావాల్సిన తప్పులు ఎన్ని కావాలో అన్ని తప్పు మీద తప్పు ఎన్ని తప్పులు చేశారు ఒక్కొక్కరు. లాస్ట్కి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పక్కకు పంపించేంత వరకు ఆ సునీల్ అనేటువంటి ఐపీఎస్ 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఆయన త్రిబులార్ మీద ఆయన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పక్కన పెట్టమంటే అప్పుడు పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో. తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏఏజీగా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏదైనా, ఆయనేమో తీసుకుంటుంది ప్రజాసొమ్ము, నెల జీతం. ఏఏజీ అంటేనేమో ప్రభుత్వంలో భాగస్వామి, ప్రజలకి సమాజానికి కట్టుబడి ఉండాల్సిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్తున్నట్టు తప్పులు ఎన్ని చేస్తే అంత ప్రాధాన్యత ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా అందుకేనేమో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన సెల్ ఫోన్లో న్యూడ్ కాల్స్ విడుదల చేశాడు. అవునా? ఆయన సస్పెండ్ చేశారా? చేయలా. కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఇవ్వలా. తర్వాత అంబటి రాంబాబు సంజన అంటూ మాట్లాడారు, ఆ వీడియో రిలీజ్ అయింది.
పని ఆయన్ని పిలిచి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలే. అవంతి శ్రీనివాస్ నాకు అరగంట చాలు అని అన్నాడు. ఆయనకి ఏమన్నా ఇచ్చారా? పని విజయసాయి రెడ్డి ఈ మధ్యకాలంలో జరిగిన ఎపిసోడే కదా శాంతిది, షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన పిలిచామన్నా వర్షం అడిగారా? అడగల. దువ్వాడ శ్రీనివాస్ అడిగారా? ఆయన పార్టీని సస్పెండ్ చేశారా? చేయలేదుగా. ఒక్కళ్ళ మీద కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని అంటే మాణిక్య వరప్రసాద్ గారు చెప్పింది అక్షరాల 100% జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం కరెక్ట్ అని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. షర్మిలా చెప్తున్నారు కదా, షర్మిలానే చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. ఎన్నికల ముందు ప్రతి అంశం బయట పెట్టారు కదా ఆవిడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళని. ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే హీరో రాజశేఖర్ చెప్పాడు. ఏం చెప్పారు హీరో రాజశేఖరు? ఎదుటి వ్యక్తి ఇస్త్రీ బట్టలు వేసుకున్నా లేదు నీట్గా ఉన్నా ఆయన తట్టుకోలేడు అనేటువంటి విషయం చెప్పారు ఆయన. ఆ తర్వాత అదే అభిప్రాయాన్ని అనేక మంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం గురించి. ఆ తర్వాత షర్మిల ఎన్నిసార్లు, షర్మిల అలాగే డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు ఆవిడ చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం గురించి. అంటే ఇన్ని తప్పులు ఇన్ని చేస్తే అంత పెద్ద నాయకుడు అవుతారు మీరు తప్పులు చేయండి. అంటే ఇది ఫ్యాక్షన్ నేపథ్యం అనమాట. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీలో ఉండేటువంటి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనే దానికి ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాటలు. సో ఆ ఒక్క మాట, ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఎన్ని రకాలుగా ఆపాదించుకున్నా కానీ కరెక్టే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి, వ్యక్తిత్వం గురించి. సో ఇది అన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఇంకా 39% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటే, ఇంకా ఆయనతోటి సెల్ఫీలు దిగడానికి ముందుకు వస్తూ ఉంటే, ఈయన ఆంధ్రప్రదేశ్ని ఆ దేవుడే కాపాడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.